మొదటి ఉత్తరం చూద్దామండి. విశాఖపట్నం నుంచి రఘు రాస్తున్నారు. దేవుడు వరమిచ్చిన పూజారి వరమివ్వాలి అంటారు. అంటే అర్థం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. నీ పాద కమల సేవయు నీ పదార్చకుల తోడి నెయ్యము నితాంతాపారభూత దయయును తపసమందార నాకు దయచేయగదే. బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం, ముఖ్యంగా ఆలయాల్లో ఎవరైతే ధర్మకర్తలు ఉంటారో, అలాగే ధర్మకర్తల మండలి సభ్యులు ఎవరు ఉంటారో, దేవాలయానికి సంబంధించిన కార్యనిర్వహణ అధికారులు ఎవరు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా వినాలి. మనకి భయం అనేది లేదు. అప్పటి వరకు బ్రహ్మాండమైనటువంటి అర్చన చేసినటువంటి ఆ ఏ పూజని ఉన్నాడో, పూజని చేయడమే అది లక్షణంగా కలిగిన వారు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర అక్షతల్ని వేయించుకుంటారు. దీపారాధన కానీ లేదా నివేదనని కానీ ఆయన నీరాజనాన్ని ఇచ్చినప్పుడు అలా అలా చల్లుకుంటారు. అంతే. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత నోటికి వచ్చినట్టు మాట్లాడేవాళ్ళని చాలామందిని చూస్తూ ఉంటాం. చాలా ఘోరం, నేరం. నేను ఈ దైవాన్ని ఆరాధిస్తూ నా జీవితం మొత్తాన్ని, నా భార్య పుత్రుని అందరినీ నేను నడుపుకోగలననే ధైర్యంతో చదివాడు ఆ అర్చకుడు. ఆలోచించి చూడండి, ఎవరికైనా ఆ ధైర్యం ఉంటుందా? ఇచ్చేటటువంటి జీతం తక్కువ, వచ్చేటటువంటి కానుకలు అందరికీ అంత గొప్పగా ఉండవు, చాలా తక్కువగా ఉంటాయి. అయినా సరే నేను చదువుకున్నటువంటి విద్య నా కుక్షిలో ఉంది కాబట్టి నేను ఇలా మంత్రాన్ని అలా నిరంతరం ఉపాసిస్తూ దైవాన్ని అర్చన చేస్తూ ఉంటే తప్పక నన్ను ఈ దైవం రక్షిస్తాడని ఎంత గుండె ధైర్యంతో చేస్తున్నాడు అర్చకుడు. నోటికి వచ్చినట్టు మాట్లాడడం విధానమేనా? తప్పు చేయలేదు అర్చకుడే నేను అంటలా. ఎక్కడైనా అర్చకుడు తప్పు చేస్తే పిలిచి ఏకాంతంగా చెప్పు. 10 మంది మధ్యలో నిలబడి ఇష్టం వచ్చినట్టుగా కడిగేసి దులిపేసిన వాళ్ళని ఎంతోమందిని చేస్తుంటాం. అప్పుడు అంతవరకు అర్చన చేసిన అర్చకుడు ఎవరైతే ఉన్నారో ఆ అర్చకుడు మానసికంగా హృదయపూర్వకంగా బాధపడితే నిరంతరం తనని స్పృశిస్తూ అభిషేకాన్ని, అర్చనని, ఇతరమైనటువంటి కార్యక్రమాలను అన్నింటినీ, పూజా విధుల్ని చేస్తూ ఉండేటటువంటి అర్చకుడి విషయంలో భగవంతుడు పాపం వీడు దుఃఖపడుతున్నాడు అనే ఆలోచన కలిగి ఖచ్చితంగా సరైనటువంటి ఆ ఇయ్యవలసిన ఫలితాలను ఇయ్యడు. ఉద్యోగ బాధ్యత ప్రకారం ధర్మకర్తల మండలి సభ్యులు కానీ, ఆ ధర్మకర్త కానీ, లేదా ఇంకా పైవారు కానీ, కార్యనిర్వహణాధికారి కానీ వీళ్ళని ఏదైనా చెప్పవలసి వస్తే, చేయవలసి వస్తే ఏకాంతంగా మందలించాలి తప్ప 10 మంది మధ్యలో నిలబెట్టి కడిగేయడం సరి కాదు. అంచేత దేవుడు నేను వరమియడానికి సిద్ధంగా ఉన్నాను అని అనుకున్నప్పటికీ కూడా అర్చకుడి హృదయం కానీ గాయపడిందా ఖచ్చితంగా ఇక్కడి దాకా ఆ ఫలితాలు రావు అనేది యథార్థం. ఇది బాగా మనసు పెట్టి ఆలోచించుకోవలసినటువంటి, తెలుసుకోవలసినటువంటి సత్యము, విధానము కూడా. ఇది బాగా తెలుసుకోవాలి. అప్పుడు నిజంగా అందరికీ సత్ ఫలితాలు లభించే అవకాశం.